అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు కాకినాడ పల్లవరాజు నగర్ రోడ్ నెంబర్ 1 ఫెయిత్ ఫెలోషిప్ మందిరం నందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 100 మంది సేవకులతో ప్రార్థనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిషప్ పిఎన్ లాజరస్ ఆధ్వర్యంలో 100 మంది సేవకులు అమరావతి పోలవరం ప్రాజెక్టు కొరకు 2 గంటల పాటు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు నిత్యం మా ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు కొనసాగుతాయని తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కలిగి ఉంటామని, పలు క్రైస్తవ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం, బిషప్ పిఎన్ లాజరస్, పాస్టర్ నథన్, జిల్లా ఉమెన్స్ ప్రెసిడెంట్ హెలిన్ ప్రభాకర్, సిటీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఫనీ, పాస్టర్ పి సాల్మన్ రాజు, ఆగమన రాజు, నక్కా సాలెం రాజు, బిషప్ రాజభూషణం, పాస్టర్ సురేష్ జాన్సన్, పాస్టర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభా ఈ రోజు స్థానం ఇచ్చి ప్రభా దీనికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న లాజరసయ్య గారిని బట్టి నీకు వందనాలు, అమ్మని బట్టి నీకు వందనాలు, దూరపు నక్షబాబుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. 3 సంఘాల బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులకు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే కృప చూపించమని వచ్చిన సేవకులందరూ కూడా ప్రభా నాయన ఏక మనస్సుతో కొనసాగే మనస్సు కూడా మీరే దయచేయమని, మీరే ఘనమైన కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు నిరంతరం మా ద్వారా మీరే పొందుకోమని యేసయ్య ఉన్నత నామములో విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుంటున్నాము. ఈ దినాన్న క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప మాధ్యమం ప్రార్థన. ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన ద్వారానే సాధించుకోగలము, సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారమై ఈ ప్రత్యేకమైనటువంటి మే 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులే కాదు అనేక మంది సేవకుల పరిస్థితులను, అనేకమైనటువంటి పరిచర్యలను మరి ప్రార్థన ద్వారా భగవంతుడికి అప్పగించడానికి, తద్వారా ఖచ్చితంగా ఆయన ద్వారా సమాధానం పొందుతామని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాము. అందరూ బట్టి చాలా సంతోషిస్తూ వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట మా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రేయర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ప్రతి నెల 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు 85 మంది సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. మరి ఇది కేవలము రాష్ట్ర క్షేమం, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పోలవరం అలాగనే అమరావతి పనులు తిరిగి ప్రారంభించుతున్న ప్రధాని మోడీ గారికి, చంద్రబాబు గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ వెనుక మా ప్రార్థనలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనికి మా ప్రార్థనలు సహకారంగా ఉంటాయి. ఎందుకంటే మీరు సేవకులను గుర్తించి మీరు అన్ని విధాలకు సహకారాలు అందిస్తున్నారు. మాకు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని త్వరగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుతూ, మరి ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ, మా ప్రార్థనలతో ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.